సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇది పారిజాతం కొమ్మ, అంటే లీవ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. బేసికల్గా మనం ఫ్లవర్స్ కోయము, అది డివైన్ ప్లాంట్. అయితే ఈ పారిజాతం ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలే ఉన్నాయి. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. మరి ఏ విధంగా వాడుకోవాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే మ్యామ్. మ్యామ్, పారిజాతము ఇది అంటే స్వర్గం నుంచి వచ్చిన వృక్షం అని చెప్తూ ఉంటారు కదా, చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అయితే దీన్ని ఎట్లా వాడుకోవాలి? దీంట్లో ముఖ్యంగా నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. అంటే ఒక పెయిన్ కిల్లర్ లా కూడా తగ్గుతుంది. ఏదైనా విష జ్వరం అంటాం మనం, అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఆకులు టీ కషాయం లాగా తాగితే మనకి ఆ జ్వరాన్ని నుంచి వచ్చే జ్వరం కూడా, అంటే హై ఫీవర్ను కూడా తగ్గించే గుణం దీనికి ఉంది, దీని ఆకులకి. సో నొప్పులు తగ్గడానికి ముఖ్యంగా చాలామందికి, అంటే అందరికీ ఒకేలాగా పనిచేస్తుందని కాదు, నొప్పులు తగ్గడానికి చాలామందికి ఈ ఆకు నీళ్ళు తాగుతూ ఉంటే మాకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటున్నాయి అని చెప్తారు. కొంతమందికి ఇది ఇంకా స్కిన్కి అంటే హెయిర్కి కూడా పనికొస్తుంది. హెయిర్కి బాగా దీని పారిజాతము గింజలు వస్తాయి, దీనికి నల్లటి గింజలు వస్తాయి. సో ఆ గింజలు అవి పౌడర్ చేసేసి, అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు పౌడర్ చేసి, ఆ పౌడరు మజ్జిగలో కానీ కాస్త పెరుగులో కానీ పేస్ట్లా కలిపి దానికి స్కాల్ప్కి, ముఖ్యంగా మనకి డాండ్రఫ్ కాకుండా మన స్కిన్ మీద ఎలా పొట్టు లేచి ఎలా ఉంటుందో, పుళ్ళు పడి ఎలా ఉంటుందో అలాగే తలకి కూడా ఉంటుందన్నమాట, స్కాల్ప్కి. దానికి ఈ గింజలు బాగా పనిచేస్తాయి. ఈ ఆకులు మాత్రం ఇవి ఆకులు ఉన్నాయనుకోండి, ఈ సైజు ఆకులు అయితే ఒక 4 ఆకులు, ఈ పెద్ద సైజు ఉంది కదా, ఈ సైజు ఆకులు అయితే 2-3 ఆకులు చాలు. ఈ సైజు 2-3 ఆకులు చాలు. పొద్దున్నే ఖాళీ గడుపుతో ఈ కడిగేసుకుని రెండు ముక్కల కింద ఎలా తెంచి ఒక గ్లాస్ నీళ్ళు వేసి 3 to 4 minutes మరగబెట్టి, తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసి 1 నిమిషం అలా వదిలేసి, తర్వాత వడపోసుకుని ఏమీ కలుపుకోకుండా, దాంట్లో అంటే తేనె అని లేకపోతే నిమ్మరసం అని అలా కలుపుకోకుండా డైరెక్ట్గా ఆ హెర్బల్ టీ లాగా కనుక తాగితే ముఖ్యంగా పెయిన్స్ బాగా తగ్గుతాయి. ఈవెన్ ఒళ్ళు నొప్పులు ఉన్నా, ఊరికే బాడీ అంతా మజిల్ పెయిన్ ఉందండి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటున్నాయి అన్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఫీవర్ వచ్చింది అనుకోండి, బాగా హై ఫీవర్ ఉంది, ఫీవర్ కంట్రోల్ కావట్లేదు, అలాంటప్పుడు ఈ ఆకుల్ని ఒక 4 ఆకులు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు ఒక పావు గ్లాస్ అయ్యే వరకు, కనీసం 25%, అంటే మరీ హాఫ్ అవ్వకుండా ఒక 3 నిమిషాలు, అంటే అది ఒక 6 నిమిషాలు అలా మరిగిస్తే సరిపోతుంది అన్నమాట. మరిగించి అప్పుడు ఆ నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే చాలా ఆ జ్వరాన్ని నుంచి వచ్చిన నొప్పులు, ఆ హై ఫీవర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, ఒక 4-5 రోజులు తాగి తగ్గిన తర్వాత మానేయచ్చు అది. కానీ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏం చేయాలంటే కనీసం రెగ్యులర్గా ఒక 40 రోజులన్నా తాగాలి, దీని రిజల్ట్ కనపడాలంటే. తాగితే చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. ఓన్లీ ఈ ఆకులు మాత్రమే ఉపయోగపడతాయా? ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ మీరు చూడండి, అవి చాలా చాలా సున్నితంగా ఉంటాయి. పారిజాతం అని అంటే చాలా డెలికేట్గా ఉంటాయి ఇవి. అసలు ఈ పువ్వులు అసలు రాలిపోతాయి. మీరు పొద్దున్నే వెళ్ళేసరికి నేను కొన్ని తెచ్చుకున్నాను కింద నుంచి, కానీ అసలు వాడిపోయినాయి. ఎందుకంటే అది ఎండ వచ్చింది అని అంటే ఇంకా ఆ పువ్వులు మనకి ఉండవు, వాడిపోతాయి. అవి సాయంకాలం విడుస్తాయి, పొద్దునకి అంతా పొద్దున్నే రాలిపోతాయి. ఇంకా కొంచెం ఒక గంట బాగా ఎండ వచ్చిన తర్వాత ఇంకా అవి మనకి ఫ్రెష్గా ఉండవు, చెట్టును కూడా ఉండవు. మళ్ళీ సాయంకాలం అయితే ఫ్రెష్గా ఇడుస్తాయి అవి. ఫ్లవర్స్ ఎలా అంటే రిలాక్సేషన్ కోసం, బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు టీ తాగొచ్చా మేడం? ఫ్లవర్స్ టీ తాగొచ్చు. ఫ్లవర్స్ ఒక 4-5 పువ్వులు వేసుకుని, ఫ్రెష్ ఫ్లవర్స్ మీరు ఆ నీళ్ళల్లో ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం, ముందు బాగా బాయిల్ అయ్యే వాటర్లో ఈ ఫ్లవర్స్ వేసేసి
స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశారనుకోండి, కొంచెం సేపు ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ వాటర్ తాగొచ్చు. ఇంకా చాలా మందికి బాగా స్ట్రెస్తో కూడుకున్న నొప్పి, అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, తలనొప్పి వస్తూ ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి. పొద్దున ఫ్రెష్గానే ఉంటారు, ఈవినింగ్ పనులు అన్నీ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఆ ఫ్లవర్స్, ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ కొన్ని తీసుకుని అవి ఒక తెల్లటి బట్టలో పెట్టేసి మీరు ఇలా పట్టిలాగా కనుక ఇలా పెట్టేసుకుని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు పడుకున్నారంటే మీరు ఆ పడిన శ్రమ స్ట్రెస్ అంతా తగ్గిపోయి తలనొప్పి బాగా తగ్గి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. ఆ అరోమా మీకు లోపల ఉన్న అది నిద్ర కూడా బాగా పడుతుంది. ఆ ట్రాంక్లైజర్గా మీకు అది పనిచేస్తుంది. ఫ్లవర్స్ టీలాగా తాగొచ్చు, అట్లా మనం పట్టిలాగా కూడా వేసుకోవచ్చు. సో ఆకులు, గింజలు, అలాగే పువ్వులు అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. పారిజాతం అనేది చాలా మందికి తెలుసు. పారిజాతం మనం ఇంతకు ముందు కూడా మనం ఇది 3-4 టైమ్స్ పారిజాతం గురించి ఎలా చేయాలో కూడా మనం చూపించాం. పారిజాతం నొప్పులు తగ్గడానికి, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, మీకు బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. హై ఫీవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో జనరల్గా కూడా మనకు అనారోగ్య సమస్యలు వచ్చేదంతా ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటి వల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మ్యామ్, ఈ పారిజాతం పువ్వులు ఓన్లీ కింద పడినప్పుడు మాత్రమే తీసుకోవాలి, ఎందుకు? ఇవి పారిజాతం చెట్టుకి, అంటే మన పురాణాల, మన హిందూ ఇది దాని ప్రకారం అయితే పువ్వు కొయ్యకూడదు అని చెప్తారు. ఇవి రాలిన పువ్వులు మాత్రమే భగవంతుడికి పెట్టాలి, పువ్వు కోసి పెట్టకూడదు. ప్రత్యేకంగా ఈ పువ్వులు అయితే అసలు ఎవరు కొయ్యరు. చాలా మంది ఈ పువ్వులు పెట్టాలి అని అనుకుంటే కూడా కింద ఒక బట్ట వేస్తారు, ఒక క్లాత్ వేసేస్తారు, సాయంకాలమో లేకపోతే రాత్రో వేసేస్తారు. తెల్లారేసరికి కింద ఆ పువ్వులన్నీ ఆ పేపరో లేకపోతే దాని మీద రాలుతాయి. ఆ రాలిన పువ్వులు మాత్రమే పెడతారు. ఓకే. అంటే పురాణ కథలు ఉన్నాయి ఎందుకు కొయ్యకూడదు అనేది, ఇంకా అదొక స్టోరీ ఉంది. అవును. అయితే జనరల్గా కూడా ఫ్లవర్స్ అనేవి మనం దేవుడికి సమర్పించాలన్నా ఎట్లయినా కానీ మనమైతే చెట్టు నుంచి తెంపకూడదు అసలు. ఏ పువ్వులు అయినా, అంటే కొన్ని పువ్వులు, ఈ పువ్వులు మాత్రం చెట్టు నుంచి తెంపకూడదు, రాలిన పువ్వును మాత్రమే మనం భగవంతుడికి పెట్టాలి. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఈ లీవ్స్ ఎందుకు ఇంత గరుకుగా ఉంటాయి అసలు? అవును, రఫ్గా ఉంటాయి. ఇంకా బాగా ముదిరిన ఆకులు, ఇంకా ఇవి అంత ముదరలేదు ఈ ఆకులు, ఇంకా బాగా ముదిరితే ఇది థిక్నెస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూడు, లేత ఆకుకి ఇంత థిక్నెస్ లేదు, ఈ లేత ఆకు తీసుకుని థిక్ లేదు, బాగా థిక్నెస్ పెరుగుతుంది. దీనిపైన ఒక నూగులాగా కూడా ఉంటుంది. మీరు బాగా అయిన ఆకుని కనుక ఇలా అంటే మీ చేతికి తగులుతూ ఉంటుంది అన్నమాట, థిక్గా కనబడుతూ ఉంటుంది. సో అయిన ఆకులు అయితే ఒకటి సరిపోతుంది, కొంచెం లేతగా ఉన్నాయైతే 2-3 తీసుకుంటే సరిపోతుంది. ఎస్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాంట్స్, ఇవి ఖచ్చితంగా దేవాలయాల్లో పెంచాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ ఫ్లవర్స్ కూడా ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి ఇలా చెప్తూ ఉంటారు. మరి ఈ పారిజాతం వృక్షం అయితే డివైన్ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు, అందరి ఇళ్లలో పెంచుకోదగిన మొక్క. సో అందరూ దీన్ని వాడుకోవాలి మీరు చెప్పిన విధంగా. ఈ టీస్ స్పెషల్గా ఏదో హర్బ్స్ ఏదో ఎక్కడి నుంచో తేవాలి అట్లా ఏం లేదు. మన చుట్టుపక్కల ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న ఈ మొక్కలన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే. అవి ఏంటి, ఐడెంటిఫికేషన్ ఏంటి, ఎట్లా వాడుకోవాలని ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. బాగా దాన్ని కషాయాల్లాగా చేసుకొని ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్ కలుపుకొని తీసుకోవడం లేదు. సో ఏదైనా ఒక డౌట్ ఉన్నా దీని గురించి వాడుకోవాలన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.